స్థానాలు గెలుచుకుంది మనందరికీ తెలిసిన విషయమే. కేటీఆర్ను చూస్తే జాలేస్తుందని చెప్పి బీర్ల ఐలయ్య మాట్లాడారు. మరి బీర్ల ఐలయ్య ఎంత కౌంటర్ ఇస్తారో మనకు తెలుసు. కేసీఆర్ను చూస్తే జాలేస్తుందని ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య అన్నారు. హైదరాబాద్లోని సిఎల్పీలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఆయన విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేర్లు, జిల్లాల పర్యటనకు వెళ్ళడం చూస్తే నవ్వొస్తుందన్నారు. సమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్ అసమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్లో ఉన్నాయని, ఓడిపోయిన సర్పంచులను ఓదార్చడం కోసం ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరి విజయం కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించిన మాట వాస్తవం. మరి కేటీఆర్ ఈ రకంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆయన ఎద్దేవా చేయడం అయితే జరిగింది. ఇక శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని కూడా మరి నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ను శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి లడ్డు ప్రసాదం అందించారు. ఆలేరు నియోజకవర్గంలో 80% సర్పంచ్ అవార్డులను గెలిపించినందుకు, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించినందుకు రేవంత్ రెడ్డి బీర్ల ఐలయ్యను అభినందించారు. మరి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ఎవరినైనా కూడా అభినందించకుండా ఉండట్లేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ముందుకు దూచుకుపోతున్నారు. ఇక దేశం విదేశం అని చెప్పి మరి ఎక్కడెక్కడైతే ఏమేమైతే ఉన్నాయో ఇంపార్టెంట్ న్యూస్లన్నీ కూడా ప్రచురించారు. రైతన్న కోపం వచ్చింది, రాజధానిని తగలబెట్టింది అని చెప్పి బ్రజల్స్లో సంబంధించిన న్యూస్ను కూడా మరి ప్రచురించారు. ఇక శబరిమలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించే శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్ను చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు, బుకింగ్ గదుల వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక ఉండనుంది. ప్రస్తుతం వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి. సాంకేతిక వ్యవస్థలు ఏ ప్రాంతాల్లో అవసరమో వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీన్ని తయారు చేస్తారు. దీంతో పాటు దేవస్థానం బోర్డు అన్ని కార్యక్రమాలను డిజిటల్గా మార్చనున్నారు. కాగా శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు K. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి అంటే మరి తెలుగు రాష్ట్రాల్లో మనకి తెలుసు, ఆయన్ని ఎంత బాగా కొలుస్తారో. అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని మరి ఆ శబరిమల క్షేత్రానికి వెళ్ళేవారు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో ఉంటారు. ఈ మాటకొస్తే కోట్లలో ఉంటారు అన్నా కూడా అతిశయోక్తి కాదు. అయ్యప్ప స్వామిని అంతగా ఆరాధిస్తారు. ఒక మాట అయితే మనం చెప్పుకోవాలి, మరి తెలుగు ప్రజలు ఆరాధించినట్టుగా అంత నియమ నిష్టలతో మరి ఇంకెవరూ చేయరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మనకు తెలుసు కేరళలో ఎంతవరకు మరి హిందుత్వం మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారో అధికారులు మనందరికీ తెలుసు. అదంతా తెరిచిన పుస్తకం. కానీ తెలుగు రాష్ట్రాలు అలా కాదు. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో నియమనిష్టలతో ఉండి చాలా అద్భుతంగా అయ్యప్ప స్వామి వారిని సేవించి మరి ఆయన దర్శనం కోసం శబరిమల వెళ్తూ ఉంటారు. ఎన్నెన్నో అవమానాలు తెలుగు ప్రజలు పడిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అక్కడ బోర్డు ఆలయ అభివృద్ధి మీద కూడా దృష్టి సరిగ్గా పెట్టదు. ఇప్పటి వరకు సరిగ్గా పెట్టిన దాఖలాలు లేవు. అదేవిధంగా భక్తులను కూడా పట్టించుకున్న పాపం లేదు. కానీ ఇప్పటి వరకు కూడా భక్తులను కాపాడింది, లేదంటే అక్కడికి వెళ్ళేటట్టు చేసింది ఒకే ఒక్కడు, ఆయనే ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి. ఆ అయ్యప్ప స్వామి ఏది కావాలన్నా ఆయనే చేయించుకోగల క్యాపబిలిటీ ఉన్నవాడు. మరి ఈ రోజున ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించే శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి రంగం అయితే సిద్ధమవుతుంది. ఇది అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. కాబట్టి వచ్చే నెక్స్ట్ టైంకి ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి మరి యాత్రికులకు మరింత మరి సాంకేతిక పరిజ్ఞానం ఉండేలా, సాంకేతికత ఉండేలా మరి మరింత అభివృద్ధి చెంది తద్వారా మరి భక్తులకు మేలు చేకూరాలని మనందరం కూడా ఆశిద్దాం. ఇక అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ రివ్యూ అని చెప్పి రివ్యూ ఇచ్చారు. అలాగే ప్రైవేట్ జట్లలోనే ప్రభాస్ ప్రయాణం అని చెప్పి మరి రాశారు. మనకు తెలుసు
ప్రభాస్కి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉందో, మరి దురంధర్ ఓటీటీ 130 కోట్లను కూడా ప్రచురించారు. మరి ఆ టైంలో మగాళ్లకు పెళ్ళాలు గుర్తుకు రారు అంటూ మరి ఒక సినిమా రవితేజని వస్తుంది అని చెప్పి కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా మీకు చూస్తే దక్షిణాది నిర్మాత హోటల్కు ఏదో రమ్మన్నారని, ఏదో రకరకాలుగా ఏదో ఒకటి లైన్ లైఫ్లో ఉండడానికి హీరోయిన్లు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మరి ఈ దీనిలో మన మహా పత్రికలు, దినపత్రికలో ఏముందో చూసాం ఇంపార్టెంట్ న్యూస్ని. ఇక ఏపీకి వెళదాం. ఏపీలో ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూసాం. పరకామణి ప్రక్షాళన చేయండి, ఏఐ తదితర సాంకేతికతలను వినియోగించండి, 2 దశల్లో సంస్కరణలు చేపట్టండి. టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా చర్యలపై 2 వారాల్లో ఏఐ వాడకంపై 8 వారాల్లో నివేదిక సమర్పించండి అని చెప్పింది. పాలక మండలికి స్పష్టీకరణ చేస్తుంది. నిందితుల ఆస్తుల వివరాలు ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పిందని కూడా ప్రచురించారు. ఇక ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, భారీగా నిధులు ఇవ్వండి అని చెప్పి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరటం అయితే జరుగుతుంది. మనకు తెలుసు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్డీఏలో కూటమిలో